హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం ఓకలేని తిమ్మరాజు అనే చందమామ కథని చెప్పుకుందాం. తిమ్మన్న కోతిమూకలకు రాజు. అది ఒక ఊరి దగ్గర మిట్ట మీద ఉంటూ ఉండేది. అది చేసే దుండగాలు అన్నీ ఇన్ని కావు. పిల్లలేమిటి, పెద్దలేమిటి, దాని పేరు చెబితే భయపడని వాళ్ళు లేరు. తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటేసుకుని ఆ చుట్టుపట్ల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు, కాయలు తిన్నన్ని తిని మిగతావి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తుండేది. ఒక రోజున తిమ్మన్న తిమ్మపల్లె వచ్చింది. వచ్చి అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చుని ఈ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంది. తిమ్మన్న పొడుగాటి తోక గోడ రెండో వైపున వేలాడుతూ ఉంది. అక్కడ నాగజముడు కంప ఉన్న సంగతి పాపం తిమ్మన్నకి తెలియదు. ఇంతలో ఒక పిల్లవాడు అటు పోతూ చేతిలో ఉన్న జామకాయను విసిరివేశాడు. అది తీసుకోటానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకుని తిందామని కూర్చుంది. ఇంకేం, అక్కడ ఒక రక్కిస ముళ్ళు ఉండి తోక మొదట్లో గుచ్చుకుంది. తిమ్మన్న కెవ్వున కేక వేసి ఎగిరి అవతల దూకింది. ఆ ముళ్ళు లాగాలని ఎన్నో తిప్పలు పడింది కానీ అది రాలేదు. తిమ్మన్న ఇలా అవస్థ పడుతుండగా ఆ ఊరి మంగలి తిమ్మప్ప ఆ దారినే పోతూ తిమ్మన్నను చూచాడు. చూచి, అదేమిటోయ్ తిమ్మన్నా, ఏమిటలా పీక్కుంటున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు. మంగలిమామ, మంగలిమామ, కాడుముల్లొకటి నా తోకలో గుచ్చుకుందోయ్ అన్నది. ఓస్, అంతే గదా, నే తీసేస్తాలే ఉండు అన్నాడు మంగలి. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, తీద్దు అని తొందర చేసింది తిమ్మన్న. తీస్తా, తొందర పడమాకు, నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి సుమా, అట్లాగైతేనే తీస్తా, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు మంగలి. ఓస్, ఇంతే కదా భాగ్యం, నువ్వు ఏం చెబితే అది చేస్తా, రాతి బండకి మళ్ళీ కూర్చుంటా, సరేనా అన్నది తిమ్మన్న. మంగలి పొదిలోంచి కత్తి తీసి నెమ్మదిగా ముళ్ళు గుచ్చుకున్న చోట బొచ్చు గొరగబోయాడు. కత్తి తోకకి తగలగానే తిమ్మన్న ఒక్క మాటు ఎగిరిపడింది. ఇంకేం, తోక సర్రున తెగిపోయింది. వెంటనే తిమ్మన్న మంగలి చెయ్యి లంకించుకుని, ఓరి నీ చెయ్యి విరగా, తిమ్మన్నరాజు తోక తెగ్గోయటానికి నీకు చేతులెలా వచ్చాయిరా దుర్మార్గుడా, మళ్ళీ నా తోక నాకు పెట్టనన్నా పెట్టు, లేకపోతే ఆ కత్తైనా ఇచ్చిపో అని నిలవేసింది. తిమ్మన్నా, ఇందులో నా తప్పేముంది చెప్పు, నువ్వు కదిలావు, తోక తెగింది, నేనేం కావాలని తెగ్గోసానా, నా బతుకు ఈ కత్తితోనే ఉందే, అది ఇస్తే నా గతేం కావాలి చెప్పు అని అన్నాడు మంగలి విచారంగా. నువ్వు బతికితే నాకేం, చస్తే నాకేం, నా తోక కోసినందుకు నీకిదే శాస్తి అంటూ తిమ్మన్న మంగలి చేతిలోంచి కత్తి లాక్కుని ఉడాయించింది. తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడొక మర్రి చెట్టు నీడన కూర్చుని తెగిన మొండితోక చూసుకుందామని ప్రయత్నించింది. కానీ కనిపించలా. ఇంతలో అక్కడికొక మామిడి పళ్ళమ్మి పళ్ళతట్ట నెత్తిన బెట్టుకుని వచ్చి చెట్టు నీడన కూర్చుని తట్టలో పండు ఒకటి తీసుకుని తినటం మొదలెట్టింది. తిమ్మన్న ఆ పళ్ళమ్మితో, అమ్మి అమ్మి, అదేమిటి అట్లా నోటితో కొరుక్కుని తింటావేం, చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకుని తినరాదు అన్నది. తిమ్మన్న, బీదదాన్ని, నాకు చాకులు కత్తులు ఎక్కడినుంచొస్తాయి చెప్పు అన్నది పళ్ళమ్మి. నా దగ్గర ఒక మంచి కత్తి ఉంది, కావాలంటే కాసిని కాయలు కోసుకు తిను, ఇంతలోకే ఏం అరిగిపోతుంది గనకనా అని తిమ్మన్న కత్తి ఇచ్చింది. పళ్ళమ్మి 4, 5 పళ్ళు కోసుకు తిన్నది. ఒక్క ముక్క కూడా తనకి పెట్టడం లేదే అని తిమ్మన్న చూస్తోంది. పళ్ళమ్మి తిరిగి కత్తి తిమ్మన్నకిచ్చింది. తిమ్మన్న కత్తి వంక చూసి, ఎంత నంగనాచివమ్మా, కత్తి అంతా మొండి చేసి ఇస్తున్నావే, నేనిచ్చినప్పుడు తళతళా మెరుస్తున్నదే, ఇప్పుడెట్లా ఉందో చూడు, పదునంతా పోయింది, నాకు అక్కర్లేదు పాడు కత్తి, నువ్వే ఉంచుకో, కత్తికి బదులు ఆ పళ్ళతట్ట ఇచ్చి వెళ్ళు అన్నది తిమ్మన్న దర్జాగా. పాపం పళ్ళమ్మి తెల్లబోయింది.
తిమ్మన్నా, నేనేం గొంతులో కొట్టుకోనా ఈ కత్తి తీసుకుని? ఏదో ఈ పళ్ళమ్ముకుని 4 డబ్బులు సంపాయించుకుని పొట్టపోసుకోవలసిన దాన్ని. నా నోట్లో మట్టి కొట్టకు అన్నది పళ్ళమ్మి. నువ్వు నీ నోట్లో మట్టే కొట్టుకుంటావో, బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు? నా మామూలు కత్తి నాకిచ్చినా సరే, లేకపోతే పళ్ళ తట్టె ఇచ్చి వెళ్ళినా సరే అన్నది తిమ్మన్న. ఇదేంతంటారా భగవంతుడా అని పళ్ళమ్మి విచారిస్తుండగా తిమ్మన్న తట్టలంకించుకుని అక్కడ్నించి ఉడాయించింది. పళ్ళతట్టతో తిమ్మన్న ఒక బీడు దగ్గరికి వచ్చింది. అక్కడొక 10 ఏళ్ల పిల్ల ఒక ఎద్దుని మేపుతోంది. ఆ పిల్ల చాలా నీరసంగా ఉండటం చూసి, "ఏం పిల్లా, అలా నీరసంగా ఉన్నావేం? ఆకలవుతోందా? పొద్దున్న చద్దిబువ్వ తినలేదా ఏం?" అని అడిగింది. "అవును తిమ్మన్నా, పొద్దుట చద్దిబువ్వ తినకుండా వచ్చానివ్వాళ. మా చెడ్డ ఆకలేస్తోంది" అన్నది ఆ పిల్ల. "అలాగనా పాపం. ఇవిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళు తట్టెడున్నాయి. నీకు కావలసినన్ని తిను" అని పళ్ళతట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న. ఆ పిల్ల ఆత్రం కొద్దీ పళ్ళు వరసబెట్టి తినటం మొదలెట్టింది. ఇంకా తట్టలో 4, 5 పళ్ళు ఉన్నాయి అనంగా తిమ్మన్న గై గైమంటూ లేచింది. "ఏం పిల్లా, పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు లోడితెడు లేవు, బుట్టెడు పళ్ళు ఎలా తిన్నావు? ఏదో దయతలిచి తినమన్నాను గదా అని అన్నీ తిని కూచున్నావు. భలే దానివిలే. నా పళ్ళు నాకు కక్కు, లేకపోతే ఆ ఎద్దునన్నా ఇచ్చెయ్యి" అన్నది తిమ్మన్న. పాపం ఆ పిల్ల బిక్కమొగం వేసింది. "తిమ్మన్నా, ఎందుకలా కోపడతావు? నువ్వు తినమంటేనేగా తిన్నాను. ఎద్దుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మ, నాన్న నన్ను చితకబొడుస్తారు. తిమ్మన్నా, నన్ను వదిలిపెట్టు" అన్నది పాపం పిల్ల కన్నీళ్లు కారుస్తూ. కానీ తిమ్మన్నకు జాలి కలగలేదు. పిల్ల చేతిలో ఉన్న తాడు లంకించుకుని ఎద్దుని లాక్కుపోయింది. పాపం పిల్ల బోర్లా పడి ఏడుస్తూ ఉండిపోయింది. ఎద్దుని తీసుకుని వస్తుండగా తిమ్మన్నకు ఒక నూనె గానుగ కనిపించింది. గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది. రెండో ఎద్దుకు బదులు తెలకవాడే గానుగ లాగుతున్నాడు. "ఏమండోయ్ తెలకల బావగారు, ఈ ఉద్యోగం ఎప్పటినుంచి?" అని అడిగింది తిమ్మన్న. "ఏం చేసేది తిమ్మన్నా, రెండో ఎద్దు నిన్ననే చచ్చింది. గానుగ ఆడితేనేగా డొక్కాడేందుకు? అందుకని నాకీ కర్మ" అన్నాడు తెలకవాడు. "అలాగటోయ్, నా దగ్గర ఇదిగో ఈ ఎద్దు ఉన్నది. కావలిస్తే ఇవ్వాల్టికి నీ గానుగ ఆడించుకో" అంది తిమ్మన్న. "చాలా మంచివాడివి తిమ్మన్నా, సాయంత్రం లోపల నీ ఎద్దుని నీకిస్తాలే" అన్నాడు తెలకవాడు. తిమ్మన్న సాయంత్రం తెలకవాడి దగ్గరకొచ్చింది. తెలకవాడు ఎద్దును తిరిగి ఇచ్చేశాడు. తిమ్మన్న ఎద్దు వంక యగాదిగా చూసి, "ఏమోయ్ తెలకల బావా, డొక్కలు పీక్కుపోయేదాకా పని చేయించుకుని ఇస్తున్నావా నా ఎద్దును నాకు? చూడు, ఇప్పుడో ఇంకాసేపటికో చచ్చేటట్లుంది. నువ్వే ఉంచుకో ఈ ఎద్దుని, నాకక్కర్లేదు. నా ఎద్దుకు బదులు నీవు ఆడించిన నువ్వుల నూనంతా నాకిచ్చెయ్యి" అన్నది. తెలకలవాడు తెల్లబోయి, "తిమ్మన్నా, ఇలాగనటం నీకు న్యాయమేనా? నూనె ఇస్తానని నేను చాలా మంది దగ్గర డబ్బులు కూడా ముందుగా తీసుకున్నానే. నూనె ఇవ్వకపోతే వాళ్ళు నన్ను బతకనిస్తారా? క్షమించు, ఈ నూనె ఇవ్వలేను" అన్నాడు. "ఏమిటి ఇవ్వలేవు? ఎలా ఇవ్వవో నేను చూస్తా" అంటూ తిమ్మన్న నూనె చట్టి నెత్తిన బెట్టుకుని దౌడు తీసింది. తిమ్మన్న నూనె చట్టి నెత్తిన బెట్టుకుని వస్తుండగా దోవలో ఓ ముసలి అవ్వ అట్లు పోస్తున్నది. తిమ్మన్న అవ్వ పక్కకు పోయి కూర్చుని, "అవ్వా అవ్వా, నువ్వు అట్లు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే గాని కమ్మని వాసన రాదేం? ఇలాంటివి ఎవరు కొంటారు నీ దగ్గర? మంచి పప్పు నూనెతో తయారు చేస్తే ఎంతోమంది వస్తారు కొనటానికి" అన్నది. "తిమ్మన్నా, నువ్వు చెప్పేది నిజమే. కానీ బీదదాన్ని. మంచి పప్పు నూనె ఎక్కడ్నుంచి తేను" అన్నది అవ్వ. "అవ్వా, నీకు నిజంగా కావలసి ఉంటే ఇదిగో నా దగ్గర చట్టెడు మంచి నూనె ఉన్నది. నీకు కావలసినంత వాడుకో. నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క అట్టు పెట్టు చాలు" అన్నది తిమ్మన్న. అవ్వ సరేనని నూనె తీసుకుని దోసెలు పొయ్యటం మొదలుపెట్టింది. అవ్వ దగ్గర ఉన్న పిండి అంతా అయిపోయింది.
చట్టిలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ చట్టి తిరిగి తిమ్మన్నకిచ్చేసింది. తిమ్మన్న చట్టిలోకి తొంగి చూసి, "అవ్వా! ఏమోననుకున్నా. భలే దానివే! ఈ కాస్త నూనె నేనేం చేసుకోను? నువ్వే ఉంచుకో. నువ్వు పోసిన ప్రతి అట్టులోనూ నా నూనె ఉన్నది. అందుకని ఆ అట్లు నావి, మిగిలిన నూనె నీది" అన్నది. అవ్వకు ఏమీ తోచలా. పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే గాని తిమ్మన్న వదలడనుకుని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. ఇదే సందుగదా అని తిమ్మన్న దోసెల దొంతర నెత్తిన పెట్టుకుని ఒకే పరుగు తీసింది. దోవలో తిమ్మన్నకి ఒక మనిషి రండోలు మోసుకొస్తూ కనిపించాడు. తిమ్మన్న, "ఏం రండోలు బావా, ఎక్కడికి ప్రయాణం" అని అడిగింది. "ఇక్కడికేనోయ్ తిమ్మన్న, పక్క ఊరిలో పెళ్ళికి పిలిచారు" అన్నాడు రండోలువాడు. సరేనని ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ఇంతలోకే ఒక ఏరు దగ్గరికి వచ్చారు. తిమ్మన్న రండోలువాడితో, "రండోలు బావా, చాలా దూరం వచ్చాం. కాళ్ళు లాగుతున్నయ్యి కదూ. కమ్మని దోసెలు కాసిని తిని ఆ ఏట్లో నీళ్లు కడుపు నిండా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ" అన్నది. "నిజమే కాని ఈ నట్టడవిలో మనకి దోసెలేం ఆకాశం నుంచి రాల్తయ్యా" అన్నాడు రండోలువాడు. "ఆకాశం నుంచి రాలటం ఎందుకోయ్? మన దగ్గర లేకపోతే కదా. ఇవిగో నా దగ్గర బోలెడు కమ్మటి దోసెలున్నాయి. కాళ్ళు చేతులు కడుక్కురా తిందాం" అన్నది తిమ్మన్న. సరేనని రండోలువాడు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి దోసెలు తీసుకుని తినటం మొదలుపెట్టాడు. తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది. రండోలువాడు వంచిన తల ఎత్తకుండా దోసె మీద దోసె గొంతుదాకా మెక్కాడు. తిమ్మన్న అది చూసి మండిపడుతూ, "చాలు చాల్లేవయ్యా, భలే పెద్ద మనిషివి. ఏదో పుణ్యానికి కాసిని తినమంటే అన్నీ తింటావా? నా దోసెలన్నా నాకుతే, లేదా నీ డోలన్నా నాకివ్వు" అన్నది. గొంతు వరకు మెక్కటం చేత అతనికి నోటంట మాట కూడా రాలేదు. ఏం చెయ్యటంరా భగవంతుడా అని ఆలోచిస్తుండగా తిమ్మన్న డోలు లంకించుకుని ఒక్క పరుగున తన కోతి సమూహం దగ్గరకొచ్చి చేరుకుంది. కోతులన్నీ తిమ్మన్నరాజును చూడగానే లేచి నిల్చుని సలాం చేసినాయి. కోతుల మంత్రి, "రాజా, ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం" అన్నాడు. "సరే, అంతా కూర్చోండి" అని తిమ్మన్నరాజు డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు. "ముల్లు వచ్చి తోకపోయే ఢాం ఢాం ఢాం, తోకపోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం, కత్తి పోయి పళ్ళు వచ్చే ఢాం ఢాం ఢాం, పళ్ళు పోయి ఎద్దు వచ్చే ఢాం ఢాం ఢాం, ఎద్దు పోయి నూనె వచ్చే ఢాం ఢాం ఢాం, నూనె పోయి దోసెలొచ్చే ఢాం ఢాం ఢాం, దోసెలు పోయి డోలు వచ్చే ఢాం ఢాం ఢాం, ఢాం ఢాం ఢాం, ఢాం ఢాం ఢాం." ఇది వినంగానే కోతులన్నీ ఎగిరి గంతులేయటం మొదలుపెట్టినాయి. అడవి అంతా కోతుల గోలతో మారుమోగిపోయింది. ఇదండి తోకలేని తిమ్మరాజు అనే చందమామ కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.